దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి, పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో ఎపిఫనీ తర్వాత 3వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ ఆదివారానికి ఉన్న ప్రత్యేకత ఏంటిది అంటే, ఈ ఆదివారము ఎక్యూమెనికల్ సండేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఎక్యూమెనికల్ సండే అంటే ఐక్యత ఆదివారంగా మనము భావిస్తూ ఉంటాం. ఐక్యత ఆదివారంగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఎక్యూమెనికల్ సండే సందర్భంగా మనము ధ్యానం చేయవలసిన అంశము నీతి సమాధానముల కొరకైన ఐక్యత. నీతి సమాధానముల కొరకైన ఐక్యత, యూనిటీ ఫర్ జస్టిస్ అండ్ పీస్ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. ఎజెకీయలు గ్రంథం 37వ అధ్యాయము 15వ వచనం నుంచి 28 వచనాలు మనం చదువుకున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 4వ సంకీర్తన మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 20 వచనాల వరకు మనం చదువుకున్నాం. సువార్తల భాగంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 26 వచనాలు మనం చదువుకున్నాం. చదువుకొని సిద్ధపడి మనం వచ్చాం. వాక్యాన్ని వినబోతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని, వాక్యంలో ఉంటున్న లోతైన అర్థాలు, వాక్యంలో ఉంటున్న గూఢార్థాలను, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలను దేవుడు మనకు బయలుపరచాలని ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని విందాం. ఎక్కడ 2-3 ప్రభు నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో ప్రభు ఉంటానని వాగ్దానం చేశాడు. కాబట్టి మన మధ్యలో దేవుడు ఉన్నాడన్న విశ్వాసంతో, దేవుడు మాట్లాడతాడన్న విశ్వాసంతో మన వాక్యాన్ని ప్రార్థన పూర్వకంగా విందాం. తప్పకుండా దేవుడు మాట్లాడి రానుంటున్న కాలంలో ఐక్యత కొరకైన, మరి నీతి సమాధానంలో కొరకైన ఐక్యతలో దేవుడు మనల్ని వాడుకుంటూ ఉంటాడు. యూనిటీ ఫర్ జస్టిస్ అండ్ పీస్ మూమెంట్లో దేవుడు నిన్ను నన్ను ఒక గొప్ప సాధనాలుగా దేవుడు వాడుకోవాలి అంటే మనం ఈ వాక్యాలను జాగ్రత్తగా మనం వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలు మనకు బయలుపరచునుగాక. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఎక్యూమెనికల్ సండే దాదాపు 100 సంవత్సరాల పైనుంచి మనము ప్రతి సంవత్సరం కూడా ఎక్యూమెనికల్ సండే ఆరాధిస్తూ ఉంటాం. ఎక్యూమెనికల్ సండేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఎక్యూమెనికల్ సండే అంటే సింపుల్గా అర్థం కావాలి అంటే ఐక్యత ఆదివారము. ఐక్యత ఆదివారము జనవరి 18వ తారీఖు నుంచి 25 తారీఖు మధ్య వారం రోజులు మరి యూనిటీ ఫర్ ప్రేయర్, ఐక్యత కొరకైన ప్రార్థన ప్రపంచవ్యాప్తంగా జరిపించాలని WCC వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ప్రతి సంవత్సరము 18వ తారీఖు నుంచి, జనవరి 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మరి ఐక్యత కొరకైన ప్రార్థనలు, ఐక్యత కొరకైన వారాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. దానిలో ఆ వారంలో ముగింపుగా ఆ యొక్క ఆదివారాన్ని ఐక్యత ఆదివారంగా సెలబ్రేట్ చేస్తూ మరి ఐక్యత కొరకైన అంశాన్ని, ఐక్యత కొరకైన వాక్య భాగాలను మనం ధ్యానం చేస్తూ ఉంటాం. వివిధ డినామినేషన్స్ కలిగి, వివిధ సంస్థలు, వివిధ తెగల మధ్య ఉంటున్న క్రైస్తవులు మరి వారు ఐక్యమై దేవుని కొరకు ఐక్యంగా జీవించాలని, ఐక్యంగా మరి పోరాడాలని, న్యాయం కొరకైన పోరాటంలో, నీతి కొరకైన పోరాటంలో వీరందరూ చేతులు కలిపి
వారు ఎక్కడున్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఏ డినామినేషన్ అయినప్పటికీ, ఏ సంస్థ అయినప్పటికీ మరి క్రైస్తవులు అంతా ఐక్యంగా ముందుకు రావాలి, ఐక్యంగా ముందుకు వెళ్ళాలి అన్న ఒక సందేశంతో ఈ యొక్క పండగను మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఐక్యత ఆదివారము, ఐక్యత కోల్పోతున్న దినాలలో మనం జీవిస్తూ ఉంటున్నాం. దేవుని పేరు మీద, యెహోవా దేవుని పేరు మీద, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద, కుమారుడి మీద, పరిశుద్ధాత్మ పేరు మీద, తండ్రి పేరు మీద, బాప్తిసం పేరు మీద, బల్ల ఆరాధన పేరు మీద సంఘాలు ముక్కలైపోయి క్రీస్తు సంఘం మరి అనేక డినామినేషన్స్ గా ఏర్పడినప్పటికీ వారందరూ మరి కొన్ని అంశాలలో ఐక్యత కలిగి జీవించాలి. రానుంచిన కాలంలో ప్రపంచంలో క్రైస్తవ ఉనికిని చాటాలి. మరి పోరాటంలో, ఐక్యత కొరకైన పోరాటంలో, శాంతి కొరకైన పోరాటంలో, నీతి కొరకైన పోరాటంలో అందరూ చేతులు కలిపి ముందుకు సాగిపోవాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క వారం రోజులు ఐక్యత కొరకైన మరి ప్రార్థనలు, ఐక్యత కొరకైన అనేకమైన ఏర్పాట్లు, ఐక్యత కొరకైన అనేకమైన సెమినరీస్, ఐక్యత కొరకైన అనేకమైన మరి సెలబ్రేషన్స్ దేవుని సంఘాలలో జరుపుతూ ఉంటారు. ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, దేశాలలో ఐక్యత కోల్పోయింది. అనైక్యతతో ఉంటున్న దేశాల మధ్య ఐక్యత కొరకు ప్రార్థించడం, ఐక్యత కొరకు పాటుపడడం, క్రైస్తవులమైన మనము ఐక్యత సందేశాన్ని అందించాలి అన్న గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క వారం రోజులను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క ఆదివారము మనము యూనిటీ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. నీతి సమాధానంలో కొరకైన ఐక్యత అనే అంశాన్ని మనము ఆరాధిస్తూ ఉంటున్నాం. 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. మొదటి భాగంలో మనం వెళ్ళినట్టయితే ఎజెకియేలు గ్రంథం 37వ అధ్యాయము 15వ వచనం నుంచి 28 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనం ఏం చూస్తుంటున్నామంటే ఐక్యతగా జీవించాలి అనేది దేవుని చిత్తం, ఐక్యంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. క్రీస్తు సంఘాలు, దేవుని బిడ్డలు, యేసు రక్తంలో కడగబడిన వారందరూ కూడా ఐక్యతగా జీవించాలి, ఐక్యతగా బ్రతకాలి, ఐక్యతగా ముందుకు సాగిపోవాలి, తత్వం యొక్క ఉనికిని చాటాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎజెకియేలు గ్రంథం 37వ అధ్యాయము 15వ వచనం నుంచి 28 వచనాలు మనం చూసినట్టయితే ఎజెకియేలు ప్రవక్త ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు ప్రవచిస్తున్న ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. బబులోను చెరలో ఇశ్రాయేలీలతో పాటు బానిస జీవితం అనుభవిస్తూ ఇశ్రాయేలీలను దేవుని వైపు తిప్పే బలమైన సాధనంగా ఎజెకియేలు ప్రవక్త వాడబడి ఉన్న సంగతి మనందరికీ తెలుసు. దేవుని వాక్యం ఎజెకియేలు ప్రవక్తకు వచ్చి ఎజెకియేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. సొలొమోను రాజు కాలంలో ఇశ్రాయేలు దేశము 2 భాగాలుగా విడిపోయింది. ఉత్తర ఇశ్రాయేలు దేశం, దక్షిణ ఇశ్రాయేలు దేశంగా విడిపోయింది. ఆ విడిపోయిన 2 దేశాలు మరి విడిపోయాయి కాబట్టి బలహీనమైపోయాయి. వనరులను పంచుకున్నారు, సైన్యాన్ని పంచుకున్నారు, ఆస్తిని పంచుకున్నారు. ఎప్పుడైతే వారికున్న ఒకే ఆస్తి, ఒకే సైన్యం, ఒకే వనరులు మరి 2గా విభజించబడినప్పుడు వారు బలహీనులైపోయారు. ఎప్పుడైతే వారు బలహీనులైపోయారో శత్రువు దేశస్థులు, శత్రువు రాజులు, శత్రువు దేశాలు వారి మీద కన్ను వేసి వారిని జయించడానికి వారి మీద దండయాత్రకు మరి వెళ్ళి వారిని జయించి ఆ 2 దేశాలను బానిసలుగా వారు తీసుకెళ్ళినట్టుగా చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా అషూరు దేశం, బబులోను దేశస్థులు ఇశ్రాయేలుకు సంబంధించిన 2 దేశాలను, ఉత్తర ఇశ్రాయేలు దేశాన్ని, దక్షిణ ఇశ్రాయేలు దేశాన్ని మరి బానిసలుగా తీసుకెళ్లిన సంగతి మనందరికీ తెలుసు. ఆ బానిస జీవితం అనుభవిస్తున్న కాలంలో దేవుని వాక్యం ఎజెకియేలు ప్రవక్తకు మరి దర్శనమై ఎజెకియేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. మీరు 2 దేశాలుగా ఉండడం దేవుని చిత్తం కాదు, మీరు ఐక్యం కావాలి
ఐక్యంగా జీవించాలి, ఐక్యంగా బ్రతకాలి అనేది దేవుని చిత్తమని మరి 2 కర్ర తునుకలు తీసుకొని ఆ 2 కర్ర తునుకలు ఒకే చేతిలో జోడించి ఒకే చేతిలో ఉన్నప్పుడు ఆ 2 తునుకలు ఏ రీతిగా ఐక్యంగా కనిపిస్తుంటున్నాయో ఆ రీతిగా ఇశ్రాయేలు దేశము 2గా విభజించబడిన దేశం ఒకటి కావాలి, ఒకటి అయిపోవాలి. దానికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఐక్యత బాటలో నడవడానికి, ఐక్యత సాధించడానికి మీలో మీరు చర్చలు జరుపుకొని మీరు కలిసిపోయి దేవుని మహిమార్థమై ఐక్యంగా జీవించాలి అని ఎజెకియేలు భక్తుడు ఇశ్రాయేలు 2 దేశాలను ఉద్దేశించి ప్రవచిస్తున్న ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే వారు బలహీనమైపోయారో ఆ బబులోను దేశం వారి మీద దండయాత్ర చేసి బబులోను చెరలో ఇశ్రాయేలీలు ఉంటున్నారు. బబులోను చెరలో ఉన్నప్పుడు నీతిమంతులు, అనీతిమంతులు, పాపం చేసిన వారు, చెయ్యని వారు అందరూ కూడా బానిస జీవితం అనుభవిస్తూ విశ్వాసంలో నుంచి సడలిపోతూ బబులోను దేశంలో ఉంటున్న విగ్రహాలను, బబులోను దేశం యొక్క సంస్కృతికి అలవాటైపోయి జీవంగల దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయి, జీవంగల దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడం మర్చిపోయి మరి విగ్రహాలను ఆరాధిస్తున్న సమయంలో దేవుని వాక్యం ఎజెకియేలు ప్రవక్తకి మరి దర్శనమిచ్చి ఎజెకియేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. విశ్వాసం ఉంచండి, నిరీక్షణ ఉంచండి. దేవుడు ఈ 2 దేశాలను, విడిపోయిన ఈ 2 రాజ్యాలను దేవుడు ఏకం చేయబోతుంటున్నాడు. మీలో ఉంటున్న అపవిత్రతను దేవుడు తొలగించాలని ఆశపడుతుంటున్నాడు. మీలో ఉంటున్న పాపాన్ని దేవుడు కడగాలని ఆశపడుతుంటున్నాడు. మీలో ఉంటున్న అనైక్యతను దేవుడు తొలగించి ఐక్యతను తీసుకురావాలని ఆశపడుతుంటున్నాడు. దేవుడు మీతో ఒక నిత్య నిబంధన చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడని ఎజెకియేలు ప్రవక్త ఇశ్రాయేలు 2 దేశాలను ఉద్దేశించి చేస్తున్న ప్రవచనాన్ని మనం చూస్తుంటున్నాం. 21వ వచనం నుంచి 23 వచనాల వరకు మనం చూద్దాం. వారికి మీదట ఎన్నటికీ 2 జనం గాను 2 రాజ్యం గాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏకజనంగా చేసి వారందరికీ ఒకే రాజును నియమించేదను. తమ విగ్రహముల వలన గాని, తాము చేసిన ఏ క్రియల వల్ల గాని, ఏ అతిక్రమ క్రియ వల్ల గాని వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించు చోటన్నిట్లో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై ఉందును. ఇశ్రాయేలీలను ఉద్దేశించి ఎజెకియేలు భక్తుడు చేస్తున్న ప్రవచనాన్ని మనం చూస్తుంటున్నాం. హే క్రియలను తొలగించండి, అపవిత్ర కార్యాలను తొలగించండి, పాపాలను తొలగించండి. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనగుదును. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేయాలి. పాపము ఉన్నంత వరకు, అపవిత్రత మన జీవితంలో ఉన్నంత వరకు, హేయ క్రియలు మన జీవితంలో ఉన్నంత వరకు మనము దేవుని బిడ్డలం కాదు. దేవుడు మన మధ్యలో నివాసం ఉండడు. ఎందుకంటే పాపముతో దేవుడు సాంగత్యం చేయడు. పాపులను రక్షించడానికి వచ్చాడు కానీ పాపులతో సహవాసం చేయడానికి దేవుడు రాలేదు. పాపంలో ఉంటున్న వారిని విడిపించడానికి, పాప బంధకారాలు ఉంటున్న వారిని విడిపించడానికి, పాపపు ఊపిలో ఉంటున్న వారిని విడిపించడానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కానీ మనం పాపంలోనే ఉంటాం. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఉండడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతుంటున్నాడు. మన మధ్యలో ఉంటున్న హేయ క్రియలను, మన మధ్యలో ఉంటున్న అతిక్రమ క్రియలను, మన మధ్యలో ఉంటున్న పాపపు క్రియలను, మన మధ్యలో ఉంటున్న విగ్రహారాధన, మన మధ్యలో ఉంటున్న వ్యభిచారము, మన మధ్యలో ఉంటున్న అనైతిక జీవితాలను మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు మనతో ఒక నిత్య నిబంధన చేసుకోవాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. మనం ఐక్యత కలిగి మనలో ఉంటున్న ఈ విభేదాలు, మనలో ఉంటున్న ఈ తారతమ్యాలన్నీ విడిచిపెట్టి దేవుని ప్రణాళికలో మనం భాగస్థులమైనట్టయితే దేవుడు మనము
దేవుని బిడ్డలం అవుతాం, దేవుడు మనతో జీవిస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. 26వ వచనం మనం చూద్దాం. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎవరైతే దేవుని మాట విని దేవుని యొక్క ఐక్యత ప్రణాళికలో, దేవుని యొక్క సమాధాన ప్రక్రియలో ఎవరైతే దేవుని యొక్క నీతి సమాధానాలకు సాధనాలుగా ఉంటామని తీర్మానం చేసుకుంటారో, దేవుడు వారితో ఒక నిత్య నిబంధన చేసుకొని సదాకాలము వారితో జీవించాలని, వారి మధ్యలో ఉండాలని, వారి మధ్యలో తన పరిశుద్ధ పర్వతమును, పరిశుద్ధ స్థలమును సదాకాలము ఉండాలని దేవుడు ఒక నిత్య నిబంధన, ఎవర్లాస్టింగ్ కవెనెంట్ దేవుడు మనతో చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క వాక్యం వింటున్న మనము మన మధ్యలో ఉంటున్న అనైక్యతను విడిచిపెట్టి, మనలో ఉంటున్న తారతమ్యాలను విడిచిపెట్టి, మనలో ఉంటున్న అతిక్రమ జీవితాన్ని విడిచిపెట్టి, మనలో ఉంటున్న విచ్చలవిడి జీవితాన్ని విడిచిపెట్టి, మనలో ఉంటున్న పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, మనలో ఉంటున్న విగ్రహారాధన జీవితం విడిచిపెట్టి ఈ సమయంలో మనం తీర్మానం చేసుకున్నట్టయితే దేవుని బిడ్డలుగా దేవుడు ఆశీర్వదించి, దేవుడు మనతో సదాకాలము జీవించాలని దేవుడు ఆశపడుతూ, ఎన్నిక లేని మనతో ఒక నిత్య నిబంధన దేవుడు చేసుకోవాలని ఆశపడుతున్నాడు. రానుంటున్న కాలంలో ఐక్యతకు సాధనాలుగా, నీతి సమాధానములకు సాధనాలుగా దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశపడుతుంటున్నాడు. వాక్యం వింటున్న మనం తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు ఆ రీతిగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు. మోడు బారిపోయిన ఇశ్రాయేలీల జీవితాలలో, పట్టణాలన్నీ ధ్వంసమైపోయిన ఇశ్రాయేలీల జీవితాలలో, మరి పరిశుద్ధ మందిరము ధ్వంసమైపోయిన ఇశ్రాయేలు జీవితాలలో, వారి కుటుంబాలన్నీ చెల్లా చెదరైపోయిన ఇశ్రాయేలు జీవితాలలో దేవుడు చిగురింపజేసే ఒక ప్రవచనాన్ని మరి వారి ముందు ఉంచుతూ ఉంటున్నాడు. ఓ నిరీక్షణాస్పదమైన ప్రవచనాన్ని వారి ముందు ఉంచుతూ ఉంటున్నాడు. విశ్వాసంలో నుంచి సడలిపోకండి, కన్నీటితో ప్రార్థించండి. దేవుడు ఈ దుఃఖ దినాలను తీసివేసి, దేవుడు ఈ కష్టతరమైన దినాలను తీసివేసి, దేవుడు ఈ బానిస జీవితాన్ని తీసివేసి, ఈ కన్నీరు కార్చే జీవితాన్ని దేవుడు తీసివేసి ఓ ఆనందకరమైన జీవితాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. కాబట్టి విశ్వాసంలో జీవించండి, విశ్వాసంలో నుంచి తొట్టిల్లకండి, నిరీక్షణలో బ్రతకండి, దేవుని వైపు చూడండి అని ఎజెకియేలు ద్వారా చేయబడిన ప్రవచన వచనాన్ని మనం వింటున్నాం. ఈ వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే దేవుడు మన మధ్యలో జీవించాలని, మనతో ఉండాలని, మనతో ఒక నిత్య నిబంధన దేవుడు చేసుకోవాలని ఆశపడుతుంటున్నాడు. రెండవ భాగంలోకి మనం వెళ్ళినట్టయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 26 వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద చేస్తున్న ప్రసంగాన్ని మనం చూస్తుంటున్నాం. కొండ మీద చేస్తున్న ప్రసంగంలో అనేకమైన విషయాలను దేవుడు మాట్లాడుతూ, ఈ భాగంలో మనం చదువుకున్న 21వ వచనం నుంచి 26 వచనాల వరకు మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రానికి మించిన సూత్రాన్ని, ధర్మశాస్త్రానికి మించిన నీతిని, ధర్మశాస్త్రానికి మించిన ఇంకా న్యాయబద్ధమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ మనం జ్ఞాపకం చేస్తుంటున్నారు. అక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటిదంటే, సమాధాన పడ్డానికి త్వరపడండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తుంటున్నారు. సమాధాన పడ్డానికి ఆలస్యం చేయకండి. ఎందుకు అంటే, ఒకవేళ అసమాధానాన్ని సృష్టించినందుకు, అసమాధానకరమైన వాతావరణాన్ని మీ ద్వారా ఏర్పాటు చేసినందుని బట్టి మీదికి శిక్షా విధి వస్తుందేమో. కాబట్టి మీరు త్వరపడండి, రాజీ పడ్డానికి, సమాధాన పడ్డానికి, మరి రికన్సైల్ కావడానికి త్వరపడండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. 21వ వచనం చూసినట్టయితే, నరహత్య చేయొద్దు అనేది ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞగా మీరు గమనిస్తూ ఉంటున్నారు.
10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా మీరు పాటిస్తుంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటిదంటే, నరహత్య కాదు. నరహత్య కంటే సహోదరి మీద కోపడ్డం అంతకంటే నేరం. సహోదరుని తిట్టడం అంతకంటే నేరం. సహోదరిని వ్యర్థుడా అని కోపడ్డం అంతకంటే నేరం. ఆ రీతిగా మీరు ఒకవేళ సహోదరి మీద విరుచుగా పడినట్లయితే, వారిని వ్యర్థమైన దానిగా మీరు చూస్తున్నట్లయితే, వారి మీద మీరు మాటికి కోపానికి వస్తున్నట్లయితే మీ జీవితాలను మార్చుకోండి. లేకపోతే మీరు నరకాగ్నిలో పడి కాలిపోతారని యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతుంటున్నారు. తోబుట్టుల మధ్య సమాధానంగా జీవించడానికి, తోబుట్టులతో సమాధానం కలిసి జీవించడానికి, తోబుట్టులతో గొడవలకు వెళ్లకుండా, తోబుట్టులతో రాజీ పడి తోబుట్టుల మధ్య సమాధానంతో జీవించడానికి, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా జీవించడానికి, ఇరుగు పొరుగు వారి మధ్యలో నీతి సమాధానాన్ని ఏర్పాటు చేయడానికి, ఇరుగు పొరుగు వారితో ఐక్యంగా జీవించడానికి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న ఈ మాటలు ఎంతో పవిత్రమైనవి, ఎంతో ప్రత్యేకమైనవి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, రక్త సంబంధులతో ఏ రీతిగా సమాధానంతో జీవించాలని మీరు ఆశపడతారో, ఒకవేళ సమాధానంగా లేకపోతే సమాధాన పడండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ, అంతే మీ తోబుట్టులతో, మీ యొక్క ఇరుగు పొరుగు వారితో కూడా మీరు సమాధానంగా ఉండాలి. వారితో కూడా నీతిగా జీవించాలి. వారితో కూడా న్యాయంగా బ్రతకాలి. వారికి సంబంధించింది దేనిని కూడా దోసుకోకుండా, వారికి సంబంధించింది దేనిని కూడా ఆశపడకుండా మీరు ఐక్యంగా జీవించాలని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ, ఒకవేళ మీరు అర్పణ సమర్పించడానికి అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకునేటప్పుడు, ఏ సోదరితోనైనా ఏ సహోదరితోనైనా మీకు విభేదాలు ఉన్నట్టయితే, అర్పణ సమర్పించే దానికంటే ముందు మీ అర్పణ అతి పరిశుద్ధ స్థలం దగ్గర విడిచిపెట్టి, ఏ సహోదరితోనైతే ఏ సోదరితోనైతే మీకు విభేదాలు ఉన్నాయో, ఎవరితోనైతే అసమాధానంగా జీవిస్తున్నారో, ఎవరితోనైతే నీతి న్యాయంగా మీరు బ్రతకట్లేదో, మీరు ముందుగా వెళ్ళి వారితో సమాధాన పడండి. వారితో నీతి న్యాయంగా జీవిస్తామని తీర్మానం చేసుకోండి. వారితో ఐక్యత కలిగి వారితో సమాధాన పడి, ఆ సమాధాన మనస్సుతో మీరు అర్పణ సమర్పించినట్టయితే ఆకాశ వాక్యాలను విప్పి దేవుడు దీవిస్తాడని యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఇస్తున్న వివరణ మనం చూస్తూ ఉంటున్నాం. అసమాధానంతో అనైతికంగా జీవిస్తూ, సహోదరులను నోరు కొడుతూ, సహోదరులను దోచుకుంటూ, ఇరుగు పొరుగు వారిని దోచుకుంటూ, ఇరుగు పొరుగు వారితో అన్యాయంగా జీవిస్తూ, ఇతరులకు రావాల్సింది మనం అనుభవిస్తూ, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేకుండా, మరి ఐక్యత లేకుండా, నీతి న్యాయానికి సంబంధమైన విలువలను మనం కాపాడుకోకుండా, ఇరుగు పొరుగు వారితో కానీ, పొరుగు వారితో కానీ, రక్తబంధువులతో కానీ ఎవరితోనైనా ఆ రీతిగా జీవిస్తున్నట్టయితే మనం సమర్పించే అర్పణ దేవుడు స్వీకరించాడు. హేబేలు అర్పణలను దేవుడు అంగీకరించాడు. కాబట్టి హేబేలును దేవుడు విస్తారంగా ఆశీర్వదించినట్టు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. మన అర్పణలను మనల్ని దేవుడు అంగీకరించాలి. మన అర్పణలు అంగీకరించబడాలి అంటే, మనల్ని దేవుడు అంగీకరించాలి అంటే మనం ఈ రీతిగా చేయాలి అని దేవుని వాక్యం ఖండితంగా ఆజ్ఞాపిస్తుంది. ఏం కాదులే అని మనం సమర్పిస్తూ ఉంటాం, కానీ మనకు రావాల్సిన దీవెనలు రావు అని స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యేసయ్య ఇచ్చే ఆజ్ఞ ఏంటిదంటే, యేసయ్య ఇచ్చే హెచ్చరిక ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చే వార్నింగ్ ఏంటిదంటే, మీ అర్పణ ముందు అక్కడ విడిచిపెట్టి, అతి పరిశుద్ధ స్థలం దగ్గర మీ అర్పణ విడిచిపెట్టి మీరు పరిగెత్తి ఏ సహోదరితో ఏ సోదరితో మీకు విభేదాలు ఉన్నాయో, మీకు తారతమ్యాలు ఉన్నాయో, అసమాధానంతో ఉంటున్నారో, ఎవరి నోరు కొట్టారో, ఎవరిని దోచుకున్నారో, జక్కయ్యలాగా వారికి తిరిగిచ్చి మరి వారితో సమాధాన పడాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతుంటున్నారు. అప్పుడే మన అర్పణ అంగీకరించబడుతుంది. అప్పుడే మనం అంగీకరించబడతాం. అప్పుడే హేబేలు వలె మనము, మన కుటుంబం
దీవించబడుతుంది. అసమాధానంతో జీవించినంత కాలము, అనైతికంగా జీవించినంత కాలము, ఐక్యంగా లేనంత కాలము, నీతిగా బ్రతకనంత కాలము దేవుడు మనల్ని దీవించడు అనే సత్యాన్ని ఎరిగి వణుకుతో భయముతో మనము ఈ యొక్క వాక్యం వింటున్న మనము అసమాధానంతో ఉంటున్న వారితో సమాధాన పడాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సమయంలో మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. 25-26 వచనాల్లో మనం చూసినట్లయితే సమాధాన పడడానికి త్వరపడండి. ఎందుకు అంటే సమాధాన పడకపోయినట్లయితే మీ మీద తీర్పు తీర్చబడుతుంది. తీర్పు తీర్చే కాలము త్వరగా రాబడుతుంది. కాబట్టి ఆ దినము నువ్వు తప్పించబడవు, ఆ దినము నువ్వు తప్పించుకోలేవు. ఆ దినము నీ పాపానికి, నీ అసమాధాన జీవితానికి, నీ అనైక్యత జీవితానికి నువ్వు శిక్ష పొందవలసిందే అని యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ సమాధాన పడడానికి త్వరపడు. ఈర్ష్యలు, కక్షలు, ద్వేషాలు ఇవన్నీ విడిచిపెట్టి, కోపాలు, తారతమ్యాలు, క్రోధం, కార్పణ్యం ఇవన్నీ విడిచిపెట్టి, రివెంజ్ టేకింగ్ యాటిట్యూడ్ విడిచిపెట్టి, కక్ష సాధించాలి అన్న మనస్సును తొలగించుకొని దేవుని బిడ్డలతో సమాధాన పడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తుంటున్నారు. వారు కన్నీరు, వారి యొక్క రక్తం దేవునితో మాట్లాడుతుంది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఎవరితోనైతే నువ్వు అసమాధానంగా లేవో, ఎవరితోనైతే అసమాధానంగా జీవించట్లేదో, ఎవరితోనైతే తారతమ్యాలు కలిగి, విభేదాలు కలిగి, విభజనలు కలిగి నువ్వు జీవిస్తుంటున్నావో, ఎవరి నోరు కొట్టి ఎవరిదైతే నువ్వు దోచుకున్నావో, ఎవరిదైతే దోచుకున్నదే నువ్వు అనుభవిస్తున్నావో వారి కన్నీరు దేవునితో మాట్లాడుతుంది. ఎవరినైతే చంపావో, ఎవరి రక్తాన్నైతే కళ్ళారా చూసామో ఆ రక్తం మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథంలో హేబేలు రక్తం దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. మనము ఎవరి జీవితాలలోనైతే అసమాధానాన్ని సృష్టిస్తున్నామో, ఎవరితోనైతే విభేదాలు కలిగి జీవిస్తున్నామో, ఎవరిదైతే వారికి రావాల్సింది రానివ్వకుండా అడ్డుపడి వారిని దోచుకొని మనం అనుభవిస్తున్నాము, వారి రక్తం దేవునితో మాట్లాడుతుంది, వారి కన్నీరు దేవునితో మాట్లాడుతుంది, వారి మూలుగులు దేవుని సన్నిధానంలోకి చేరుతాయని దేవుని వాక్యం ఈ యొక్క సమయంలో ఘోషిస్తుంది. అందును బట్టి మన జీవితాలను మనము క్రమశిక్షణ చేసుకోవాలి. నీతిగా జీవించడానికి, సమాధానం కలిగి బ్రతకడానికి, న్యాయబద్ధంగా జీవించడానికి మనం క్రమశిక్షణ చేసుకోవాలని ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతుంటున్నాడు. అందరితో, సమాజంలో ఉన్న వారందరితో, సంఘంలో ఉన్న వారందరితో, తోబుట్టులతో, కుటుంబీకులతో, రక్త సంబంధంతో సమాధానం కలిగి జీవించాలని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతుంటున్నాడు. ఎవరితోనైనా అసమాధానంగా ఉన్నట్లయితే పరిగెత్తి త్వరపడి సమాధాన పడాలి. ఎందుకంటే దేవుడు రాబోతుంటున్నాడు. రెండో రాకడ సమీపంగా ఉంది కాబట్టి తీర్పు దినం కంటే ముందు నువ్వు సమాధాన పడినట్టయితే తీర్పు దాటిపోతావేమో, తీర్పు నుంచి నువ్వు దాటిపోతావేమో, శిక్షా విధి నుంచి నువ్వు తప్పించబడతావేమో. దేవుని బిడ్డ, ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతుంటున్నారు సమాధానానికి త్వరపడాలని. 3వ భాగాన్ని మనం చూసినట్టయితే 3వ భాగంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 20 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీలకు రాస్తూ ఉంటున్నాడు. మొదటి అధ్యాయంలో వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి విశ్వాసాన్ని బట్టి మరి ప్రభుకి వందనాలు తెలియజేస్తూ, వారిని కూడా వారి విశ్వాసాన్ని బట్టి వారిని బట్టి సంతోషిస్తూ ఆ కింది భాగంలో, మొదటి అధ్యాయం కింది భాగంలో అపోస్తలుడైన పౌలు జైల్లో తన యొక్క శ్రమల ద్వారా ఏ రీతిగా ఆనందిస్తుంటున్నాడో, జైల్లో ఉండడాన్ని బట్టి ఏ రీతిగా సువార్త ప్రకటిస్తుంటున్నాడో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. 2వ అధ్యాయంలో తిమోతిని బట్టి, ఎపఫ్రోదితును బట్టి వారి యొక్క సేవా జీవితాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు సంతోషిస్తూ, వారి రీతిగా విశ్వాసంలో జీవించారు, మీరు కూడా వారిలాగా విశ్వాసంలో జీవించండి అని తిమోతిని ఆదర్శంగా, ఎపఫ్రోదితును ఆదర్శంగా అపోస్తలుడైన పౌలు
ఉంచుతూ మాట్లాడుతూ ఉంటున్నాడు. 3వ అధ్యాయంలో చూసినట్లయితే అపోస్తుడైన పౌలే మరి ఉదాహరణగా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఉదాహరణగా చూపించుకుంటూ తనను పోలి నడుచుకోమని, తాను ఏ రీతిగా అయితే క్రీస్తు కోసం సమస్తాన్ని పెంట కుప్పగా ఎంచుకొని, క్రీస్తు కోసము ఏ రీతిగా తాను నలగొట్టుకొని, ఏ రీతిగా క్రీస్తు కోసము హింసలలో ఆనందిస్తూ, హింసలలో సైతము దేవుని సువార్తను ప్రకటిస్తుంటున్నాడు. తనను ఎగ్జాంపుల్గా తీసుకొని, తనను ఆదర్శంగా తీసుకొని సేవా జీవితంలో ముందుకు సాగిపోవాలని అపోస్తుడైన పౌలు చెప్తూ, మరి 3వ అధ్యాయం చివరి భాగంలో యేసుక్రీస్తు ప్రభుని ఆదర్శంగా తీసుకోండి, మానవుల కంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభునే ఆదర్శంగా తీసుకొని జీవించండి అని అపోస్తుడైన పౌలు రాస్తుంటున్నాడు. 2వ అధ్యాయంలో ఒక చక్కటి గీతం రాయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవా జీవితం గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల గురించి, మరణం గురించి, పునరుత్థానం గురించి అపోస్తుడైన పౌలు ఓ చక్కటి గీతాన్ని రాసి, ఆ 2వ అధ్యాయంలో రాసిన గీతం చుట్టే ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికను అపోస్తుడైన పౌలు రాయడం జరిగింది. 4వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. 4వ అధ్యాయం కంటే ముందు 1వ అధ్యాయంలో 22వ వచనంలో అపోస్తుడైన పౌలు ఏం రాశాడంటే, నా మట్టుకైతే నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, మరణమైతే మేలు అని గొప్ప సాక్ష్యం ఇచ్చిన భక్తిని మనం చూస్తుంటున్నాం. 3వ అధ్యాయంలో క్రీస్తు కోసం సమస్తాన్ని పెంటకుప్పగా ఎంచుకుంటున్నానని సాక్ష్యం ఇచ్చిన సేవకుని మనం చూస్తుంటున్నాం. 4వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, నేను ఏ పని చేసినా క్రీస్తు ద్వారానే చేస్తుంటున్నా, నా సొంత బలం కాదు, నా జ్ఞానం కాదు అని అపోస్తులైన పౌలు తెలియజేస్తూ, 8వ వచనం నుంచి 20 వచనాల వరకు అపోస్తులైన పౌలు రాస్తుంటున్నాడు. మొదటి 2 వచనాలలో ఏ రీతిగా జీవించాలో, వేటిని ఆపేక్షించాలో తెలియజేస్తూ 10వ వచనం నుంచి 20 వచనాల వరకు అపోస్తులైన పౌలుకు ఫిలిప్పీ సంఘానికి మధ్య ఉంటున్న ఆ బంధుత్వాన్ని, ఆ యొక్క బాంధవ్యాన్ని జ్ఞాపకం చేస్తూ, ఏ రీతిగా ఫిలిప్పీ సంఘం అపోస్తుడైన పౌలు పరిచర్యలో పాల్గొందిందో, ఏ రీతిగా ఫిలిప్పీ సంఘం మాటికి అపోస్తుడైన పౌలు యొక్క అవసరతలను తీర్చిందో, అందును బట్టి అపోస్తుడైన పౌలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, కృతజ్ఞత వచనాన్ని తెలియజేస్తూ, మీ యొక్క లెక్క ప్రకారము దేవుడు తప్పకుండా విస్తారమైన ఆశీర్వాదాలు కుమరించాలి అని ఆ చివరి 18, 19, 20 వచనాలలో అపోస్తుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. కొంచెం లోతుగా మనం ఈ భాగాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీదనే ధ్యానముంచండి. ఈ యొక్క అంశానికి సంబంధించిన మాటలు మనం చూసినట్లయితే, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, వాటి మీదనే ధ్యానముంచండి. ఐక్యంగా జీవించాలి అంటే సత్యంగా బ్రతకడం చాలా అవసరము. ఐక్యంగా జీవించాలి అంటే న్యాయబద్ధంగా బ్రతకడం చాలా అవసరము. ఐక్యంగా జీవించాలి అంటే పవిత్రంగా జీవించడం చాలా అవసరము. అందుకే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తుంటున్నాడు. మీకు అన్ని తెలుసు కాబట్టి అన్ని విషయాలను పరిశోధించి పరీక్షించి, ఏవి ఖ్యాతి గలవో, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, వాటి మీదనే ధ్యానముంచండి. సత్యమైన వాటి మీద ధ్యానముంచండి, న్యాయమైన వాటి మీద ధ్యానముంచండి, పవిత్రమైన వాటి మీద
ధ్యానం ఉంచాలి అని అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ యొక్క సమయంలో మనం హెచ్చరించబడుతున్నాం. రానున్న కాలంలో క్రీస్తు సంఘం ఐక్యంగా జీవించాలి అంటే న్యాయంగా మనం బ్రతకాలి. న్యాయాన్ని ఏరులై పారేటట్టు మనం చేయాలి. న్యాయాన్ని ఏరులై పారేటట్టు మనము జీవించాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, సత్యంగా బ్రతకాలి. ఇతరులది ఆశించకుండా, ఇతరులది దోచుకోకుండా, కష్టాజితం మీద బ్రతకడం, కష్టాజితం మీద పైకి రావడం మనం నేర్చుకోవాలి. ఈ కాలంలో మరి ఈజీ మనీ గురించి, ఈజీ మనీని ఏ రీతిగా సంపాదించాలి అని మూర్ఖమైన ఆలోచనలు చేసే కాలంలో జీవిస్తున్న మనము దేవుని వాక్యం మనతో మాట్లాడేది ఏంటిదంటే సత్యంగా బ్రతకండి, సత్యంగా జీవించండి, న్యాయంగా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి, న్యాయంగా జీవించండి, పవిత్రంగా బ్రతకండి, పవిత్రంగా జీవించండి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ పారామీటర్స్ ని దాటి మనం జీవిస్తుంటున్నాం. అనైతికంగా, అన్యాయంగా, ఇతరులని దోచుకుంటూ, అసత్యంగా, అబద్ధాలు ఆడుతూ, మోసపూరితమైన జీవితం జీవిస్తూ, ఇతరులను మోసం చేస్తూ, మాయ మాటలు చెప్పి అనేక రీతులుగా మన స్వలాభం గురించి ఆలోచన చేస్తున్న ఈ యొక్క దుర్మార్గమైన కాలంలో ఐక్యంగా జీవించడానికి, తోటి వారిని ప్రేమించడానికి, తోటి వారితో ఐక్యంగా బ్రతకడానికి అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే సత్యంగా జీవించండి, నీతిగా బ్రతకండి, నీతిని తప్పకండి, న్యాయాన్ని తప్పకండి, న్యాయాన్ని విసర్జించకండి, పవిత్రతను పరిశుద్ధతను విడిచిపెట్టకండి. మీరు న్యాయంగా జీవించినట్టయితే, నీతిగా జీవించినట్టయితే, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినట్టయితే మీరు ఇతరులతో ఐక్యంగా జీవించడానికి మరి దేవుడు కృప చూపిస్తాడు. ఐక్యత అనే నినాదంలో అనేక మంది బిడ్డలను మీరు చేర్చడానికి దేవుడు మిమ్మల్ని సాధనాలుగా ఉపయోగిస్తాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని సాధనాలుగా ఉపయోగించాలి అంటే మరి మీరు సత్యంగా జీవించాలి, న్యాయబద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలి అని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. 9వ వచనం చూసినట్లయితే, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతారో, నా యందు ఉన్నట్లుగా ఏమి వింటిరో, ఏమి చూచితురో అట్టి వాటిని చేయండి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడంటే అపోస్తలుడైన పౌలు చెప్తుంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడంటే దేవుని చిత్త ప్రకారం జరిగించినప్పుడు, దేవుని కార్యాలు జరిగించినప్పుడు, దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు వారి మధ్య దేవుడు ఉంటాడు, వారితో దేవుడు ఉంటాడు. నీతో దేవుడు తోడుగా ఉండాలి అంటే యవన బిడ్డ, నీతో దేవుడు సదాకాలము జీవించాలి అంటే, నీ కుటుంబంలో దేవుడు నివసించాలి అంటే, నీ కుటుంబంలో దేవుడు ఉండాలి అంటే నీవు సత్యంగా బ్రతకాలి, నీతియుక్తంగా జీవించాలి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. అప్పుడే సమాధానకర్తకు దేవుడు సదాకాలము మనకు తోడుగా ఉంటాడని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటారా. 13వ వచనం చూసినట్టయితే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. ఎంత గొప్ప మాట! మరి మన యొక్క ఇగోని విడిచిపెట్టి, మన యొక్క సొంత శక్తిని, మన యొక్క సొంత జ్ఞానాన్ని విడిచిపెట్టి, మన యొక్క ఆస్తిని అంతస్తును విడిచిపెట్టి, మన పలుకుబడిని విడిచిపెట్టి, మన యొక్క పదవులను విడిచిపెట్టి, మన యొక్క పదవి వ్యామోహాలను విడిచిపెట్టి, నేనేమై ఉన్నను క్రీస్తుని బట్టే అన్న తగ్గింపులోకి మనం వచ్చినట్లయితే, నేనేం చేస్తున్నాను దేవుని కృప బట్టే చేయగలుగుతున్నాను అన్న మహిమను దేవునికి ఇచ్చినట్టయితే, దేవుని బలంను బట్టే, దేవుని శక్తిని బట్టే నేను ఈ గొప్ప కార్యాలను చేయగలుగుతున్నానన్న సాత్వికంలోకి మనం వచ్చినట్టయితే మనము ఐక్యత అనే సందేశాన్ని మనం చాటగలుగుతాం. నీతి సమాధానంలో కొరకైన ఐక్యతను మనము తీసుకురాగలుగుతామని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చివరిగా 18వ వచనం చివరి భాగంలో చూసినట్లయితే, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగంగా ఉన్నాయి. మనము సమర్పించే అర్పణలు, మన యొక్క అర్పణ జీవితం, మన బలులు, మన అర్పణలు, మన కానుకలు, మన కృతజ్ఞత కానుకలు, మన ప్రతిష్ఠ కానుకలు, మన దశమ భాగాలు దేవునికి ప్రీతికరమైన సువాసన
వెదజల్లే రీతిగా ఉండాలి అంటే మనము న్యాయబద్ధంగా జీవించాలి. మనం అర్పించే అర్పణ మన కష్టార్జితమైందై ఉండాలి. దేవుని బిడ్డ ఎక్కడి నుంచో దోచుకొని, ఎక్కడి నుంచో అక్రమంగా సంపాదించుకొని నేను దేవునికి ఇస్తున్నా అంటే అది దేవునికి ప్రీతికరమైన సువాసనగా ఉండదు అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. దేవునికి ఇష్టమైన యాగంగా ఉండదు అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. దేవునికి మనోహరమైన సువాసనగా ఉండాలి అంటే, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగంగా మనం సమర్పించే అర్పణలు ఉండాలి అంటే మనము న్యాయబద్ధంగా కష్టార్జితంతో సంపాదించుకున్న దాంట్లో నుంచి దేవుడు చేసిన కృతజ్ఞతలను, దేవుడు చేసిన మేలులను, దేవుడిచ్చిన ఈవులను, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను తలపోసుకుంటూ మనం సమర్పించినట్లయితే మన అర్పణ, మన కానుక దేవునికి మనోహరమైన సువాసనగా, దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగంగా ఉంటుందని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నా. ఫిలిప్పీలారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మీరు ఇతరులది దోచుకోకుండా మీ కష్టార్జితంలో నుంచి దేవుని సేవకు మీరు అర్పించారు కాబట్టి మీ అర్పణ దేవునికి మనోహరమైన సువాసనగా, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగంగా మరి దేవునికి మరి యాగంగా మారిపోయింది అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నారు. మన అర్పణ, మన కానుకలు, మన దశమ భాగాలు దేవునికి మనోహరమైన సువాసనగా ఉండాలి అంటే, దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగంగా అవి ఉండాలి అంటే ఇతరులది దోచుకోవడము, అన్యాయంగా సంపాదించుకోవడము, అన్యాయంగా ఆక్రమించడము, అన్యాయంగా ఇతరులది నోరు కొట్టడము ఇవన్నీ విడిచిపెట్టి కష్టార్జితంలో నుంచి దేవునికి మనం కానుక సమర్పించినట్టయితే అది దేవునికి ఆ మనోహరమైన సువాసనగా, ప్రీతికరంగాను ఇష్టమైన యాగంగా ఉంటుంది. అప్పుడే మన అర్పణలు, మన కానుకలు దీవించబడతాయి. కష్టార్జితాన్ని కాకుండా ఎక్కడి నుంచో అక్రమంగా సంపాదించుకొని, ఎక్కడి నుంచో ఎవరో నోరు కొట్టి ఎవరిదో దోచుకున్న దాంట్లో నుంచి లక్షలు దేవుని హుండీలో కుమ్మరించినా కానీ, దేవుని కానుక పెట్టెలో కుమ్మరించినా కానీ అది దేవునికి మనోహరమైన సువాసనగా మారదు, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగంగా మారదు. మన అర్పణలను దేవుడు అంగీకరించాడు కాబట్టి మనము ఆశీర్వదించబడము. మనము తీర్పులోకి వస్తాం. తీర్పును దాటి మన అర్పణలు హేబేలులాగా ఆశీర్వదించబడాలి అంటే, మన అర్పణలు దేవునికి ఫిలిప్పీ సంఘం యొక్క అర్పణలు లాగా మనోహరమైన సువాసనగా మారాలి అంటే ఈ సమయంలో దేవుడు మాట్లాడుతుంటున్నారు. న్యాయంగా, నీతిగా జీవించినప్పుడు, ఐక్యంగా జీవించినప్పుడు ఆ రీతిగా దేవునికి మనోహరమైన సువాసనగా, ఇష్టమైన ప్రీతికరమైన యాగంగా మన అర్పణలు మారిపోతాయని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చివరిగా మనం చూసినట్టయితే దావీదు మహారాజు రచించిన కీర్తనలు 4వ సంకీర్తన మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో మనం చూసినట్టయితే ఈ భాగంలో దావీదు విడుదల కొరకైన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. శత్రువులను నుంచి దేవా నన్ను విడిపించు అని దావీదు చేస్తున్న ప్రార్థన మనం చూస్తుంటున్నాం. మనము ఐక్యంగా జీవిస్తున్నప్పుడు, నీతి న్యాయంగా జీవిస్తున్నప్పుడు మనకు శత్రువులు కూడా తయారవుతూ ఉంటారు. పడని వారు మన మీద ఈర్ష్య పడుతూ ఉంటారు, మన మీద శత్రుత్వానికి వస్తూ ఉంటారు. అయినా కానీ మనల్ని మనము తగ్గించుకొని దేవుని వైపు చూసినట్టయితే, దేవుని మీద ఆధారపడినట్టయితే, నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, నా నీతికి ఆధారమగు దేవా నీ నీతికి దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి అని దావీదు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని నీతి ప్రకారము మన జీవితాలు ఉండేటట్టు మన జీవితాలను మనము క్రమశిక్షణ చేసుకోవాలని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అప్పుడే దేవుడు మన ప్రార్థనలు వింటాడు అని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 2వ వచనం, 3వ వచనం, 4వ వచనంలో చూసినట్టయితే దేవుడు దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు, ప్రార్థన గురించి రాస్తూ ఉంటున్నాడు. దేవా నాకు సహాయం చేయని మొరపెడుతూ ఉంటున్నాడు. దేవా నేను భయం పొందినప్పుడు, పాపము నుండి నేను పారిపోవడానికి నీ కృప చూపించు
పాపము చేయకుండా నీ కృప చూపించు అని దావీదు దేవునికి పెడుతున్న మొర మనం చూస్తుంటున్నాం. 5వ వచనంలో మనం చూసినట్టయితే నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. నీతియుక్తమైన బలులు అర్పించాలి. ఏ రీతిగానైతే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తుంటున్నాడు, మీ అర్పణలు దేవునికి మనోహరమైన సువాసనగా మారిపోయాయి, దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగంగా మారిపోయాయి అని చెప్తుంటున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకోండి. అక్కడ సంపాదించినాయి, ఇక్కడ సంపాదించినాయి, వాడి నోరు కొట్టి సంపాదించినాయి, వాడి ఆస్తి కొట్టి సంపాదించినాయి, తమ్ముడు ఆస్తిని, అక్క ఆస్తిని, అన్న ఆస్తిని సంపాదించి మరి నోరు కొట్టి సంపాదించిన ఆస్తిలో నుంచి దశమ భాగాలు, ఆస్తిలో నుంచి కృతజ్ఞత కానుకలు వేసాయి దేవుడు అంగీకరించాడు. దావీదు నీతియుక్తమైన బలులు అర్పించు. నీ అర్పణ వెనకాల నీతి ఉండాలి, నీ అర్పణ వెనకాల న్యాయం ఉండాలి, నీ అర్పణ వెనకాల ఐక్యత ఉండాలి. అప్పుడే దేవుడు ఆ అర్పణ అంగీకరిస్తాడు. అలాంటి అర్పణలను దేవునికి సమర్పించి దేవుణ్ణి నమ్ముకోండి అని యెహోవా దావీదు మహారాజు యెహోవా దేవుని గురించి జ్ఞాపకం చేస్తుంటున్నా. నా నీతికి ఆధారమగు దేవా అని మొదటి వచనంలో సంబోధిస్తూ 5వ వచనంలో నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకోండి. నీతి న్యాయంగా మన జీవితం లేకున్నట్లయితే దేవుడి నమ్ముకున్న వ్యర్థము అని దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. దేవుణ్ణి అనుకరించాలి అంటే, దేవుణ్ణి అనుసరించాలి అంటే, దేవుని అడుగుజాడల్లో నడవాలి అంటే వాక్యానుసారమైన జీవితం జీవించాలి, వాక్యానుసారమైన బ్రతుకులు జీవించాలి, న్యాయబద్ధంగా జీవించాలి, నీతియుక్తంగా జీవించాలి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. చివరిగా 8వ వచనంలో చూసినట్లయితే యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోతున్నని ఒంటరిగా నుండి నీవు నన్ను సురక్షితంగా నివసింపజేసేదవు. నెమ్మదిగా జీవించాలి అంటే, సుఖంగా నిద్రపోవాలి అంటే, సమాధానంగా నిద్రపోవాలి అంటే, సమాధానంతో నువ్వు విశ్రాంతి అనుభవించాలి అంటే దేవుని కృప నీ మీద సమృద్ధిగా ఉండాలి. దేవుని కృప నీ కుటుంబం మీద సమృద్ధిగా ఉండాలి. దేవుని కృప నీ సంఘం మీద సమృద్ధిగా ఉండాలి. దేవుని కృప నీ సమాజం మీద సమృద్ధిగా ఉండాలి. అప్పుడే నెమ్మదితో నువ్వు జీవించగలుగుతావు, నెమ్మదితో విశ్రాంతి అనుభవించగలుగుతావు, నెమ్మదితో నువ్వు పరుండుకొని జీవించగలుగుతావు. వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. సమాధానంగా మనం ఉండాలి అంటే నీతియుక్తంగా జీవించాలి, న్యాయబద్ధమైన జీవితం జీవించాలి. మన ద్వారా నీతి ఏరులై పారాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, ఎందుకు అంటే యేసు రక్తంలో కడగబడ్డాం కాబట్టి, యేసు అనే సత్యంలో జీవిస్తున్నాం కాబట్టి, యేసు అనే న్యాయంలో మనం బ్రతకాలి, యేసు అనే సత్యంలో మనం బ్రతకాలి. అప్పుడే సమాధానంతో మనం జీవిస్తాం. అప్పుడే నీతి సమాధానంలో కొరకైన ఐక్యతను మనం అందించగలుగుతాం. మనమున్న చోట నీతి ఉండాలి, మనం నిలబడ్డ చోట న్యాయం ఉండాలి, మనం నిలబడ్డ చోట ఐక్యత ఉండాలి. ఈ యొక్క నినాదంతో రానున్న కాలంలో మనం జీవించాలి. అలాంటి నీతి న్యాయానికి ఐక్యతకు సాధనాలుగా మన జీవితాలు ఉండులాగున దేవునికి మన జీవితాలను సమర్పించుకుందాం. ఏ రీతిగానైతే ఎజెకియేలు భక్తుడు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి ప్రవచించాడో, మనం కూడా మనలో ఉంటున్న అతిక్రమమును, మనలో ఉంటున్న హేయమైన క్రియలను, మనలో ఉంటున్న విచ్చలవిడి జీవితాన్ని, విచ్చలవిడి లైంగిక జీవితాన్ని, విచ్చలవిడి అక్రమ జీవితాన్ని, విచ్చలవిడి విగ్రహారాధన జీవితాన్ని, విచ్చలవిడి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మనం తీర్మానం చేసుకున్నట్టయితే దేవుడు మనతో జీవించాలని, దేవుని సమాధానము మనకివ్వాలని, దేవుని యొక్క నీతి న్యాయానికి సాధారణంగా దేవుడు మనల్ని వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక రాజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం
నాయన నీ వాక్యాన్ని స్పష్టంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. గొప్ప దేవుడా, రెండు గుంపులుగా విడిపోయినట్లయితే బలహీనులమైపోతాం. విడిపోకండి, ఐక్యంగా జీవించండి, ఐక్యంగా బ్రతకండి, ఐక్యంగా నీతి కోసం న్యాయం కోసం పోరాడండి. ఐక్య పోరాటంలో అనీతి జీవితాన్ని విడిచిపెట్టండి, ఆ అపరిశుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టండి, అక్రమ జీవితాన్ని విడిచిపెట్టండి, విచ్చలవిడి జీవితాన్ని విడిచిపెట్టండి, అపరిశుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టండి అని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. గొప్ప దేవుడా, పరిశుద్ధంగా జీవించడానికి, నీతియుక్తంగా బ్రతకడానికి, సత్యంగా బ్రతకడానికి నీ కృప మా అందరి మీద కుమరించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ బిడ్డలైతే ఈ వాక్యాన్ని విని ఆ రీతిగా జీవిస్తామని తీర్మానం చేసుకుంటున్నారు, వారి హృదయాలలో ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన నీ సమాధానాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నా. నీతి న్యాయం యొక్క సాధనాలుగా రానేటిన కాలంలో వారు వాడబట్టడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. జీవించినంత మట్టుకు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో ఏ రీతిగా మాట్లాడాడో నాయన, నీతిని అనుసరించే బిడ్డలుగా, నీతిని వెతిక బిడ్డలుగా, సత్యంగా జీవించే బిడ్డలుగా, సత్యాన్వేషంగా జీవించే బిడ్డలుగా, నాయన పరిశుద్ధంగా జీవించే బిడ్డగా, వాటి మీదనే మనసును, వాటి మీదనే నాయన ఖ్యాతి, వాటి మీదనే ఏకాగ్రత కలిగి జీవించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన అప్పుడే నువ్వు మా మధ్యలో జీవిస్తావని, అప్పుడే నీ యొక్క సమాధానం కుమరించబడుతుందని నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు స్తోత్రం. గొప్ప దేవుడా, నాయన ఇతరుల సొమ్ము ద్వారా, నాయన దోచుకున్న సొమ్ము ద్వారా, దొంగతనం చేసిన సొమ్ము ద్వారా, అక్రమంగా సంపాదించిన సొమ్ము ద్వారా నాయన మా అర్పణ నీకు మనోహరమైన సువాసన ఇవ్వదు, నీకు ప్రీతికరం కాదు, నీకు ఇష్టమైన యాగంగా ఉండదు అని నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. నా ఈజీ మనీ కోసం ప్రాకులాడకుండా, ఇతరుల నోరు కొట్టకుండా, ఇతరులను దోచుకోకుండా, కష్టాజితమైన నాయన కష్టాజితమైన ఆహారాన్ని భుజిస్తూ మా కష్టాజితంలో నుంచి నువ్వు చేసిన మేలులు, నువ్వు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞత కానుకలు సమర్పిస్తూ వాటి ద్వారా మనోహరమైన సువాసనగా మా అర్పణలను మార్చుకోవడానికి, ఇష్టమైన ప్రీతికరమైన యాగంగా మా అర్పణలను మారిపోయి నన్ను తద్వారా మా జీవితాలలో నీ యొక్క శాంతి సమాధానం కుమరించబెట్టడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవుడా, సహోదరులతో ఐక్యత కలిగి జీవించండి, ఇరుగు వారితో ఐక్యత కలిగి జీవించండి, సమాజంలో సంఘంలో ఐక్యత కలిగి జీవించండి. నీ యొక్క సహోదరుల మీద ద్వేషంతో జీవించొద్దు, వారిని వ్యర్థుడా అని సంబోధించొద్దు, వారి మీద కోపానికి రావద్దు, వారి మీద యుద్ధాలకు వెళ్ళొద్దు అని నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. గొప్ప దేవుడా, అర్పణ అతి పరిశుద్ధ స్థలం మీద సమర్పించక ముందే విడిచిపెట్టి మొదటిగా పరిగెత్తి వారితో సమాధాన పడాలి అని నువ్వు మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం, మాతో గద్దించినందుకు స్తోత్రం. నాయన సమాధాన పడ్డానికి, రాజీ పడ్డానికి త్వరపడాలి అని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అవును ప్రభువా, నీ రెండవ రాకడ సమీపంగా ఉందని తెలిసి అందరితో సమాధానంగా జీవించడానికి మా యొక్క కోపాన్ని, మా ఆవేశాన్ని నియంత్రించుకొని సమాధానకర్తలుగా, నీతి న్యాయానికి వారసులుగా, నీతి న్యాయము ఎరులై పారేటట్టు మేము జీవించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నీతికరమైన దేవుని మీద ఆధారపడుతూ, నీతియుక్తమైన బలులు అర్పిస్తూ సమాధానంగా సమాజంలో జీవించడానికి నీ కృప మా అందరికీ దయచేయమని నాయన విత్తబడిన వాక్యాన్ని 10 కాలాల పాటు మా హృదయంలో పదిలపరుచుకొని మేమెక్కడున్నా నీతి సాధనాలుగా, న్యాయానికి సాధనాలుగా, న్యాయానికి వారసులుగా, నాయన ఐక్యతకు సాధనాలుగా మేము జీవించడానికి నీ కృప దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైయుండుగాక. ఆమేన్.